KVR News 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూమి సర్కార్దే అయితే అర్ధరాత్రి దుర్మార్గం ఎందుకు? కేటీఆర్. ఒక్క ఎంపీపీ ఎలక్షన్ కోసం తెలుగుదేశం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రాష్ట్రంలోనే పేద ప్రజల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ దీక్షలు. హెచ్సియు భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటంపై రేవంత్ రెడ్డి సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, దుష్యన పర్వం కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవనంలో తనను కలిసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోరాటానికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూముల పరిరక్షణ కోసం ఆందోళన చేస్తున్న ఆడబిడ్డలను లాగి పడేసి దుస్తులను చించి దౌర్జన్యం చేయడం ఏంటని నిలదీశారు. 1968 నుంచి 71 వరకు జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 370 మంది ఆత్మ బలిదానాల సాక్షిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడిందని గుర్తు చేశారు. యూనివర్సిటీ విద్యార్థులపై భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం దాష్టికం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకి కాదు, భారతదేశానికే తలమానికంగా గొప్పగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఒకటి అని చెప్పక తప్పదు. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొని ఉన్న పరిస్థితులు చూస్తుంటే డెఫినెట్గా ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న ఎవరికైనా, సామాజిక స్పృహ ఉన్న ఎవరికైనా మరి డెఫినెట్గా బాధ కలగక తప్పని పరిస్థితి కనబడతా ఉన్నది. పిల్లలు పాపం వారి బాధ్యత కాకపోయినా వారికి నిజంగా చెప్పాలి అంటే సంబంధం లేని అంశమైనా కూడా వారు చేస్తున్న పోరాటం, వారు ఏదో ఆశించి స్వప్రయోజనం కోసమో తమ లాభం కోసమో కాకుండా హైదరాబాద్ నగర భవిష్యత్తు కోసం, తమ విశ్వవిద్యాలయ భవిష్యత్తు కోసం వారు పడుతున్న ఆరాటం ఏదైతే ఉందో నిజంగా కూడా చాలా గొప్పది. ఈ మధ్యకాలంలో కొత్త తరం పిల్లల్లో పోరాట స్ఫూర్తి తగ్గిందేమో అని అప్పుడప్పుడు మేము కొద్దిగా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాం. కానీ అదేమీ కాదు. సరైన సందర్భం వచ్చినప్పుడు, సరైన ఇష్యూ ఉన్నప్పుడు తప్పకుండా మేము గొంతు విప్పుతాము అని చెప్పి వాళ్ళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు చూపెడుతున్న తెగువ, వారి పోరాటానికి ముందుగా నేను సెల్యూట్ చేస్తూ వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, నేను కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ఒక 3-4 ప్రశ్నలు ఆ పిల్లల తరపున మా పార్టీ తరపున కూడా అడుగుతా ఉంది. ఒకటి, ఇవాళ మీరు చేస్తున్న దాష్టీకం, మీరు చేస్తున్న అరాచకం గత 3 రోజులుగా వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి, వందల సంఖ్యలో అక్కడ హిటాచీ మెషిన్లను పంపి, వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఆగం, ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి, అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి, అక్కడ ఏమీ లేదో అంత బంజరు భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకింత ఆరాటపడుతున్నది చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతం అంటే మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దాదాపు 2600 ఎకరాలు దాటి విస్తరించి ఉన్న ఒక విశ్వవిద్యాలయం. మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ గత 10-15 ఏళ్లలో విస్తృతంగా పెరిగిపోయింది. అది మన గచ్చిబౌలి కావచ్చు, నానక్రామ్గూడ కావచ్చు, ఖాజాగూడ కావచ్చు, ఆ ప్రాంతం మొత్తం శేర్లింగంపల్లి దాకా, ఎక్కడికక్కడ ఇవాళ కోకాపేట దాకా విస్తృతంగా ఒక కాంక్రీట్ జంగల్గా మారిపోయిన పరిస్థితి. అక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ బహుశా భారతదేశంలో ఏ నగరంలో ఇంత స్మాల్ ఏరియాలో అంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా జరగడం లేదు. ఇది వాస్తవం. అక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి 57-56 అంతస్తుల బిల్డింగ్లకి మేము కూడా పర్మిషన్లు ఇచ్చిన మాట కూడా వాస్తవం. ఇవాళ అక్కడ జరుగుతున్న నిర్మాణం కొన్ని లక్షల కోట్ల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది. ఒక కాంక్రీట్ జంగల్గా ఆ ప్రాంతం మొత్తం భవిష్యత్తులో మారబోతూ ఉంది. మిగిలి ఉన్న కొన్ని పాకెట్స్ ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ఈ కాంక్రీట్ జంగల్గా మారకుండా పశ్చిమ హైదరాబాద్కి ఊపిరినిచ్చే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దాని చుట్టూన్న పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలింది ఏదైనా ఉందంటే ఇది మాత్రమే మిగిలింది. వాళ్ళ పిల్లలు ఎందుకు కొట్లాడుతున్నారు?
ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు 400 ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు? మీరు ఏ హక్కు ఉంది మీకు? ఏ మాత్రం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్ చేయకుండా, ఏ రకంగా పర్యావరణ మీద ఇంపాక్ట్ పడుతుంది అనేది చేయకుండా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు. రెండవది, ఆనాడు 2003 ఆ ప్రాంతంలో ఐఎంజీ భరత అనే కంపెనీకి ఆనాటి అప్పటి ప్రభుత్వం ఏదైతే భూమి కేటాయించిందో, ఎందుకు కేటాయించింది? ఆ ప్రాంతంలో స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారని చెప్పి ఒరిజినల్గా ల్యాండ్ కేటాయించారు. అక్కడ క్రీడలకు సంబంధించి స్టేడియంస్ కానీ అకాడమీలు కానీ అట్లాంటివి మాత్రమే పెడతారని ల్యాండ్ ఇచ్చినారు తప్ప అక్కడ మళ్ళీ బహుళ అంతస్తుల మేడలు అంటే 50, 60, 70, 90 అంతస్తుల మేడలు కట్టమని, కోట్ల స్క్వేర్ ఫీట్లలో బిల్డింగులు కట్టమని ఆనాడు ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వలేదు. ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది అక్కడ క్రీడలకు సంబంధించిన అక్కడ వాతావరణ నిర్మాణం కోసం, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం కేటాయించారు. ఆ తర్వాత సరే ఆ కేసు, ఎందుకంటే ఆ కంపెనీయే ఫేక్ అని, డమ్మీ అనేది స్కామ్ అని, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు 2004లో కోర్టుకు పోయింది. ఆ ప్రైవేట్ వాళ్ళు కూడా కోర్టుకు పోయినారు. ఆ కోర్టు కేసు మొన్న 21 ఏళ్ల తర్వాత ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొట్లాడింది, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు, ఆ తర్వాత మా గవర్నమెంట్ కొట్లాడింది. మొన్న ఫైనల్గా తీర్పు వచ్చింది. ఆ తీర్పును అనుసరించి ఇప్పుడు ప్రభుత్వం ఆ 400 ఎకరాలను అమ్మి 30,000 కోట్ల రూపాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీకు ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం అనే మీ ఎజెండా ఏదైతే ఉందో, సరే అది మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు నిర్ణయిస్తారు, అల్టిమేట్గా మీరు చేసేది తప్ప ఒప్ప. ఒకవైపు మీరే చెప్తున్నారు, ఎక్కడికక్కడ ఇవాళ హైదరాబాద్లో చూస్తే పెద్ద పెద్ద హోర్డింగ్లు, పెద్ద పెద్ద పోస్టర్లు, ముఖ్యమంత్రి గారి ముఖార విందంతో ఫ్యూచర్ సిటీ కడుతున్నాము, అక్కడ 50,000 ఎకరాల్లో కడతాము, ఆల్రెడీ 15,000 ఎకరాలు మా దగ్గర ఉంది, ఇంకో 30,000 ఎకరాలు సేకరిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ అని ఉదరగొడుతున్నారు. ఎయిర్పోర్ట్కి కిందికి ఆనాడు ఫార్మా సిటీ కోసం మేము సేకరించిన భూముల్లో ఈరోజు పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మరి ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ మీ దగ్గర 14,000 ఎకరాలు ఉన్నప్పుడు, ఇంకొక 30,000 ఎకరాలు మీరు సేకరించబోతున్నప్పుడు, మొత్తం 45,000 ఎకరాలు మీరు అక్కడ అమ్ముకోబోతున్నప్పుడు, ఇక్కడ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డారు మీరు? ఈ 400 ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు, వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి. నేను అడుగుతా ఉన్నా, మీరు ఒకటి ఆలోచన చేయండి, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈరోజు సోమవారం రంజాన్, ప్రభుత్వానికి తెలిసి 4 రోజులు కోర్టుకు సెలవులని, అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసులను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి, వాళ్లను ఆడపిల్లలను చూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో, మరి అక్కడ పక్షులు, అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, గొంతు చించుకుంటున్నాయి, మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా, వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి, ఏడుస్తున్నాయి. ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు? నేను అడుగుతా ఉన్నా. పర్యావరణ ప్రేమికులు, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం, పిల్లలు అడుగుతున్నాం. మీకేం కనబడట్లేదా? ఫ్యూచర్ సిటీలో 45,000 ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు, బయట చెప్తున్నారు. మరి 400 ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది, వచ్చిన నష్టం ఏముంది? పశ్చిమ హైదరాబాద్ భవిష్యత్తులో ఢిల్లీ లాగా ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. మీరు ఈ 2,400, 2,500 ఎకరాలు ఇట్లే ఉండనిస్తే సెంట్రల్ యూనివర్సిటీ కింద అది బ్రహ్మాండంగా మరి మనకి ఇక్కడ లంగ్ స్పేస్ లాగా కూడా ఉపయోగపడుతుంది, ఒక విశ్వవిద్యాలయానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. రాహుల్ ఎమ్మెల్యే పరిటాల సునీత కక్ష సాధింపుతోనే కురుబలింగమయ్య హత్య గావించబడ్డాడని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. సునీత్ డైరెక్షన్ ఎస్ఐ సుధాకర్ ప్రోత్సాహంతోనే హత్య జరిగిందన్నారు. నిందితులను కాపాడేందుకు పోలీసులే ప్రయత్నిస్తున్నారని, రామగిరి ఎంపీపీని దక్కించుకోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎస్ఐ సుధాకర్ తన ఫోన్ నుంచి పరిటాల సునీత, శ్రీరాములకు వీడియో కాల్ చేసి తమ ఎంపీటీసీలను బెదిరించారని ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ గూండాలతో తమ ఎంపీటీసీల కిడ్నాప్ చేయించడానికి ప్రయత్నించారని, దీన్ని అడ్డుకున్నందుకు తమపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారన్నారు. మండలానికి ఒక
వైఎస్ఆర్సీపీ నాయకుడిని చంపాలని పరిటాల శ్రీరామ్ రెచ్చగొట్టాడని ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటి మీద 2 రోజుల పాటు దాడులు చేశారన్నారు. ఎంపీపీ ఎలక్షన్ కోసం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు నేను పరిస్థితిని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఆ బాధిత కుటుంబం చెప్తున్న పేర్లు, దాడి చేసిన వాళ్ళ పేర్లు ఆదర్శు, రమేషు, మనోజు, సురేషు, నరసింహ, నవకాంత్. మరి మీరు వీళ్ళు 6 పేర్లు ఇస్తే మా కళ్ళ ముందర వచ్చి మా నాయన్ని కొట్టి చంపినారన్నా అని ఆ పిల్లోడు 6 పేర్లు ఇస్తే 2 పేర్లతో ఎఫ్ఐఆర్ మీరు నమోదు చేస్తున్నారు. మరి మీ మీద ఎట్లా నమ్ముతాం, ఎట్లా నమ్మకాలు పెట్టుకుంటాం? ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగం ఉందనేది ఎట్లా నమ్ముతారు? ప్రజలకు నమ్మకం కల్పించండి. మీరు ఇంతమంది పోలీసులను పెట్టి మమ్మల్ని అడ్డగించేదానికి, మమ్మల్ని అరెస్ట్ చేసేదానికి, పోనీ నేరస్తుల్ని కాపాడేదానికి ఉపయోగిస్తున్నారే. 10 మంది పోలీసులు గొడవ జరిగిన గ్రామాల్లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? మాకు మెయిన్ లేదు. నన్నే ఎన్ఎస్ గేట్ దాటి రామగిరి మండలంలోకి వెళ్ళనీయకుండా పలుమార్లు మీరు అడ్డుకున్నారే. 2 రోజుల ముందు మీకు చెప్పాలనా? అదేనా మీరు చెప్తున్నటువంటి చట్టం? నన్నే ఎన్ఎస్ గేట్ దాటి రామగిరి మండలంలోకి రానివ్వలే. 2014-19లో కూడా ఇదే పని చేశారు. రామగిరి మండలంలోకి మీరు వెళ్ళకూడదు, మేము రక్షణ కల్పించలేం. ఇదే ఎస్ఐ సుధాకర్ యాదవ్ సిగ్గు లేకుండా డిఎస్పీ సమక్షంలో, ఇతర సీఏల సమక్షంలో చెప్తా ఉన్నాడు. 15 రోజుల కింద రామగిరి మండలంలోకి నేను వెళ్తా ఉంటే నన్ను ఆపి అడ్డుకొని నన్ను ప్రివెంటివ్ మెజర్స్ కింద అరెస్ట్ చేసి మా ఇంటి దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టారు. చెప్తా ఉన్నాడు, మేము రక్షణ కల్పించలేము. అయ్యా, మీ దగ్గర అందరి దగ్గర తుపాకులు ఉన్నాయి, మాకు గన్మెన్లు ఉన్నారు, మరి ఇంతమంది ఉన్నారు, మీరు ఇంతమంది అధికారులు పోయి 10 నిమిషాలు దేవుని గుడిలో గుడి ఓపెనింగ్ ఉందో టెంకాయ కొట్టుకొని వద్దాము అంటే కూడా మాతో కాదు, ఈ తుపాకులతో అక్కడ ఏమి చేయలేమంటే మరి ఏం మరఫిరంగులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది రామగిరి మండలంలో? మీరే ఎస్హెచ్ఓ, రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీరే ఇలా అంటే ఎలాగని నేను మాట్లాడాను. దాన్ని వక్రీకరించారు, కులాలకు అన్వయించారు. మరి ఈరోజు చనిపోయినటువంటి కురువ కులస్తుడు సుధాకర్ యాదవ్ నిర్లక్ష్యం వల్ల కాదా, సుధాకర్ యాదవ్ ప్రోత్సాహం వల్ల కాదా ఈ హత్య జరిగింది? మరి ఎక్కడ బీసీలకు మీరు రక్షణ కల్పించారు? ఈ ఒక్క నెలలోనే సిద్ధరాంపురంలో పరిటాల సునీత బంధువుల దాడిలో గాయపడినటువంటి మీ కురువ బాలన్నను అడగండి, ఏం జరిగింది, ఎందుకు కొట్టారు? మరి కురువ కిష్టప్ప రిటైర్డ్ జడ్జి గారిని మెడబట్టి గెంటారు. పరిటాల సునీత కుటుంబీకులు ఒక కబ్జా కార్యక్రమానికి పోలీసులను ఉపయోగిస్తూ ఉంటే ఇల్లు కూల్చేటువంటి సంఘటన అడ్డుకున్నందుకు. మరి కురువ నాగిరెడ్డి అనెక్సర్ 1, అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి ఒక అడ్వకేట్గా రామగిరి మండలాఫీసులకు వెళ్తే అక్కడ దాడి చేశారు. అక్కడ కూడా పరిటాల సునీత బంధువులే. మరి ఈరోజు కూడా పరిటాల సునీత సొంతం తమ్ముళ్ళు, వాళ్ళ కొడుకులు ఈరోజు కురువ లింగమయ్యను హత్య చేశారు. మరి బీసీలకు ఎక్కడుంది రక్షణ? చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో మీరు మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు కొనసాగిస్తూ వస్తే రాబోయే కాలంలో ఈ బాధిత పీడిత వర్గాలే మీ పార్టీని నామరూపాలు లేకుండా నాశనం చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, డీజీపీ గారు కళ్ళు తెరవండి. అట్లీస్ట్ మీరు ఈ రోజైనా కూడా మీరు ఒక సగటు మానవునిగా, ఒక సగటు ఈ దేశ పౌరునిగా అడుగుతా ఉన్నా, ఇప్పటికైనా కూడా మీరు ప్రజలకు రాజ్యాంగం పైన నమ్మకాన్ని కలిగించండి, పోలీస్ వ్యవస్థపైన నమ్మకాన్ని కలిగించండి. మరి ఏ రాజ్యాంగంలో ఉంది ఈ దేశ పౌరుణ్ణి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి? కాబట్టి తగిన చర్యలు తీసుకోండి, న్యాయం చేయండి. మేము చేశాం మా బాధ్యతను. భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని ఆలూరి శారద చెందిన రేషన్ షాప్ నెంబర్ 1 వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని ఆహార భద్రత కార్డు ఉన్న లబ్ధిదారులకు భూపాలపల్లి శాసనసభ్యులు గంట్ర సత్యనారాయణరావు ప్రారంభించి పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఉగాది పండుగ చరిత్ర పుటల్లో లిఖించదగ్గ రోజుగా నిలవనున్నదని, దేశంలోని తొలిసారిగా పేద ప్రజల ఆహార భద్రతకు మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారథ్యంలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిందని, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలకు ఆహార భద్రత కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిందన్నారు. ఈ పథకం కింద రాష్ట్ర జనాభాలో సుమారు 80% ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం లబ్ధి చేకూరుతుందని, రాష్ట్రంలోనే పేద ప్రజల ఆహార భద్రతలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
పేద ప్రజలకు సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల ముందు మేము సన్నబియ్యం ఇస్తామని చెప్పలేదు. అయినప్పటికీ దొడ్డు బియ్యం ఏదైతే ఉందో అక్రమంగా రవాణా అవుతూ మహారాష్ట్రకు తరలిస్తున్న సందర్భంలో పేదలు ఎవరు కూడా దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేకపోతే ఎమ్మెల్యేలము మేమంతా మంత్రులమంతా కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఈ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడంతో ఉగాది రోజు నిన్న సాయంత్రము సన్న బియ్యము మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తూ అంటే వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మీద భారం పడ్డా ఎన్ని వేల కోట్లైనా సరే ఇద్దామని ముఖ్యమంత్రి నిర్ణయించుకోవడం, నిన్న ప్రారంభించి ఈరోజు రేగొండలో ఈ సన్నబియ్యాన్ని మనం ప్రారంభిస్తున్నాం. సన్నబియ్యం అందించినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సిపిఐ దీక్షలు నేటికి 15 రోజులు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రీలే నిరాహార దీక్షలు చేపట్టిన కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముడుపు నళినిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 15 రోజులు దీక్ష చేపట్టినప్పటికీ అధికారులు స్పందించకపోతే ఈ ప్రజాస్వామ్యమా లేక అధికారుల రాజ్యమా అని ప్రశ్నించారు. అధికారులు ఇట్లనే వ్యవహరిస్తే కనీస వసతులు, మంచినీరు, విద్యుత్, రోడ్లు మరియు 58వ ప్రకారం స్థలాలకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని దీక్షలు చేపట్టిన జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం శోచనీయమన్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలను స్పందించకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని, అవసరమైతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని, తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు మరియు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమవుతామని రాష్ట్ర సమితి సభ్యురాలు ముడుపు నళినిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నిధులు వచ్చిన అధికారులు నిర్లక్ష్యం వహించడం తగదని, కేవలం అధికారులు నిర్లక్ష్యంతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుంటాల రాములు, ఎస్ అరుణ్ కుమార్, నిషార్ ఘాట్ శాఖ కార్యదర్శి బొల్లి కార్తిక్, వ్యవసాయ సంఘ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, దీక్షలో మహిళలు పాల్గొన్నారు. ఆదిలాబాద్ మండలం మరి మావాల మండలం ఆధ్వర్యంలో నిషాన్ ఘాటు 32 సర్వే నంబర్లో, అట్లే మావాల మండలం 170 సర్వే నంబర్లో మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం, రోడ్లు సౌకర్యం, కనీస వస్తువులు, మౌలిక సదుపాయాలు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టియాలని సిపిఐ పార్టీ ఈ రోజుకు నేటికి 15 రోజులు చేరింది. ఈ 15 రోజుల నుండి ఎండలో మరి ఎన్ని ఇబ్బందులైనా పేద ప్రజల కొరకు కమ్యూనిస్ట్ కార్యకర్తలు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగం ఎందుకు స్పందిస్తారని ప్రశ్నిస్తాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 5-6 సంవత్సరాలు పోరాడినాం. ఇవల్ల 15 రోజుల నిన్న ఉగాది పండుగ, ఈరోజు రంజాన్ పండుగ. పూర్తి తెలంగాణ యావత్ అందరూ సెలవులో ఉన్నారు. కానీ మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు నిరాహార దీక్షలో ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి అయితే సాయంత్రం వరకు ఇలా ప్రజా సమస్యల కొరకు పోరాడుతున్నారు. ఇలాంటి దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం. అధికారులకు ఎందుకు కనబడతలేని అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం ఒక పక్క ప్రజా సమస్యలు పెండింగ్లో ఉంచకూడదు, కరెంటు సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ తక్షణమే అధికారులు స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ నిరాహార దీక్షలకు తలగొకపోతే అధికారులు దిగిరాకపోతే తీవ్రమైన ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అవసరమైతే కలెక్టరేట్ ఇంకా ముట్టడిలు కానీ, రాస్తారోకోలు కానీ, అవసరమైతే అమర నిరాహార దీక్షలు కూడా చేసిన సాధించుకోవడానికి సిపిఐ సిద్ధపడతాయని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం.
ఏం ఫోన్ అప్పుడే మాట్లాడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూమి సర్కార్దే అయితే అర్ధరాత్రి దుర్మార్గం ఎందుకు? కేటీఆర్. ఒక్క ఎంపీపీ ఎలక్షన్ కోసం తెలుగుదేశం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. రాష్ట్రంలోనే పేద ప్రజల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ దీక్షలు.